ఇక లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. ఈ క్రైస్తవం అనేది క్రైస్తవ బోధలు అనేవి మానవత్వానికి దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి. దేశానికి క్రిస్టియనిజంలో పుట్టి క్రిస్టియానిటీని బిలీవ్ చేసి 27 ఇయర్స్ తర్వాత ఈ మాట చెప్పారంటే ఇంత చూసారా మీరు ఇందులో? అసలు బైబిల్ ఆడపిల్లలు ఎట్లా చదువుతున్నారో నాకు అర్థం కాదు, కానీ మగవాళ్ళని చదవాలంటే కూడా అసహించుకుంటారు. చాలా ఉన్నాయి డిఫరెన్స్. అసలు బైబిల్ ఆడపిల్లలు ఎట్లా చదువుతున్నారో నాకు అర్థం కాదు, కానీ మగవాళ్ళని చదవాలంటే కూడా అసహించుకుంటారు. చాలా ఉన్నాయి డిఫరెన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మీరు వీడియో చూసిండ్రు కదా, బైబిల్ దేశానికి చాలా ప్రమాదకరమైందంట. అలాగైతే వీళ్ళ యొక్క హిందూ గ్రంథాల పరిస్థితి ఏమి? ఈరోజు మన వీడియోలో హిందూ గ్రంథాలని ముఖ్యంగా రాసినటువంటి ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, వ్యాస మహర్షి. ఈ వ్యాస మహర్షి గురించి చూసేటప్పుడు అనేక విషయాలు వాళ్ళ యొక్క గ్రంథాల్లో రాయబడి ఉండే. అయితే ఈరోజు ఈ వ్యాసుడు చేసిన ఒక దుర్మార్గపు పనిని మనము ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా చూడండి, ఈ వ్యాసుడి గురించి కొన్ని విషయాలని మనము తెలుసుకుందాము. వేద వ్యాసుడి గురించి మరిన్ని విషయాలు. వేద వ్యాసుడి జన్మ పేరు కృష్ణ ద్వైపాయన. అతడు యమునా నదిలో ఒక ద్వీపంలో జన్మించాడు. అతని ముదురు రంగు కృష్ణుడు మరియు అతని జన్మస్థలం ఒక ద్వీపంలో ద్వైపాయనం ఉండటాన్ని సూచిస్తుంది. వేదాలను 4 రకాలుగా సంకలనం చేశాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సంవేదం, అథర్వణ వేదం. మొదటి పురాణం విష్ణు పురాణం యొక్క రచయితగా ఘనత పొందాడు. ఎవరో వేద వ్యాసుడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టదశ పురాణాలను రచించాడు. వ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకడు. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ వేద వ్యాసుడు ఏం చేసిండంటే అనేకమైన గ్రంథాలు రచించిండు హిందువువి. దాంట్లో ముఖ్యంగా యావదంటే మహాభారతాన్ని, మళ్ళీ మహాభాగవతంతో పాటు అష్టదశ పురాణాలని రచించిండు. ఈ యొక్క వేద వ్యాసుడు ఒకానొక రోజు ఒక దుర్మార్గపు పని చేస్తాడు. ఆ ఒక్క దుర్మార్గపు పని గురించి ఈ వీడియో చూస్తున్న మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కమెంట్ చేయండి. ఇది ఎంతవరకు సరి అయింది? ఇటువంటి పని చేసినటువంటి వ్యక్తి గ్రంథాలు రాస్తే దాన్ని ఎంత మాత్రం మనం గౌరవించాలా? మీరే ఆలోచించండి. ఈ వీడియో కేవలము ఈ సుధీర్ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నటువంటి వీళ్ళ ఇద్దరికి మాత్రమే వర్తిస్తుంది. దీనికి వీళ్ళే సమాధానం చెప్పాలి. ఒకానొక రోజు వేద వ్యాసుడి తల్లి వ్యాసుడిని పిలిచి తన సహోదరులకి పిల్లలు లేకుండా సహోదరులు చనిపోతే అప్పుడు జరిగేటువంటి ఒక సన్నివేశాన్ని, ఒక సందర్భాన్ని మనము ఇప్పుడు చూద్దాము. చూసేటప్పుడు చూడండి, సత్యవతి వ్యాసుడు చేసింది ధర్మమేనా? సత్యవతి అంటే వ్యాసుని తల్లి, మళ్ళా వ్యాసుడు, వీళ్ళిద్దరు చేసింది ధర్మమేనా? చూడండి, చూసేటప్పుడు శ్రీదేవి భాగవతం ప్రథమ స్కందము పేజీ నంబర్ 64లో భీష్ముడు అంగీకరించలేదు. భీష్ముడు అంటే ఈ యొక్క సత్యవతికి సవతి బిడ్డ అని కానీ అనవచ్చు. ఈ భీష్ముడు అంగీకరించలేదు. తండ్రి కోసం అలనాడు ప్రతిజ్ఞ చేశాను కనుక రాజ్యము చెయ్యను, వివాహము చేసుకోను అని మరోసారి భీష్మించాడు. అంటే వాళ్ళ తల్లి చెప్పినటువంటి మాట ఏమైందో దాన్ని నేను చేయను, రాజ్యాన్ని కానీ తీసుకోను, నేను బ్రహ్మచారిగానే ఉంటానని భీష్ముడు చెప్తా ఉండు. తర్వాత అతనే చెప్పిన మాటలు, వంశం ఎలా నిలబడుతుందా అని సత్యవతికి దిగులు పట్టుకుంది. దానికి తోడు అరాజకం వచ్చి పడిందే అని మరొక భయం. అప్పుడు ధర్మశాస్త్రవేత్త భీష్ముడు ఒక సలహా చెప్పాడు. సద్బ్రాహ్మణుణ్ణి పిలిపించి కోడలితో నియోగించమన్నాడు. ఆ పుట్టేవాడు విచిత్ర వీర్యుడికి క్షేత్రజ్ఞుడు అవుతాడు కనుక కుల రక్షణ కోసం ఈ పాటిది తప్పు కాదన్నాడు. అప్పుడు ఆ మనుమడికి ఈ రాజ్యం అప్పగిద్దువు గాని నేను అతడి ఆజ్ఞను శిరసా వహిస్తాను అని కూడా మాట ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఏమని చెప్తుండంటే, ఈ భీష్ముడు మీ యొక్క కోడలికి పిల్లోళ్ళు లేరు కదా, వీళ్ళని ఏం చేస్తారంటే ఒక సద్బ్రాహ్మణుణ్ణి తీసుకొని వాడికి అప్పగించు, వాడి ద్వారా పుట్టేటువంటి పిల్లల్ని నీ మనమడులు అవుతారో వాళ్ళకి ఈ రాజ్యాన్ని అప్పగించు అనేసి చెప్తా ఉండో. చెప్పేటప్పుడు ఈమె హినేసి దాని ప్రకారం చేసేటువంటి ఒక సందర్భాన్ని ఇక్కడ చూద్దాం. చూడండి, తర్వాత చూస్తే సత్యవతి సరేనని సమ్మతించింది. తాను కన్యగా ఉన్నప్పుడు పరాశరుడి వల్ల జన్మించిన వ్యాసుని కానికుడు కన్యకు పుట్టినవాడు అతనిని స్మరించింది. అంటే ఎవరిని స్మరించిందంటే వ్యాసుడిని స్మరించింది. చూడండి, ఇతను కన్యకు పుట్టినట్ట. కన్యకు పుడితే
పరాశరుడి వల్ల జన్మించిండని ఎందుకు రాసి? కన్యకు పుట్టిండంటే అర్థం తెలియలేదా? ఏ పురుష సంపర్కం లేనివాడుగా పుట్టిండని అర్థం. అయితే ఈ వ్యాసుడు వాడి తల్లి ఏమవుద్దంటే పరాశరుడి వలన జన్మిస్తుడు ఈ వ్యాసుడు. అయితే ఇతన్ని కన్యకు పుట్టిండని మాట్లాడుతూ ఉండరు. తర్వాత చూస్తే తలచినంతనే ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు, తల్లికి నమస్కరించి నిలబడ్డాడు. భీష్ముడు వచ్చి పొగలేని అగ్నిలా ఉన్న అన్నగారికి సపర్యలు చేశాడు. సత్యవతీదేవి మెల్లగా తన మనసులో ఉన్న మాట బయట పెట్టింది. వంశం నిలబెట్టమంది. వ్యాసుడు ఆప్తవాక్యంగా స్వీకరించాడు, అంగీకరించాడు. ఓం అన్నాడు. ఋతుకాలాన్ని ప్రతీక్షిస్తూ అక్కడే ఉండిపోయాడు. అంబిక ఋతుస్నానం చేసింది. వ్యాసుడు కలిశాడు, గర్భవతి అయ్యింది. గుడ్డివాడు పుట్టాడు. సత్యవతి దుఃఖించింది. రెండవ కోడలు అంబాలికను నియోగించింది. ఆవిడకు ఒక పాండురోగి జన్మించాడు. వాడు రాజ్యానికి పనికిరాడే ఎలాగా అని సత్యవతి బాధపడింది. ఏడాది గడిచాక మరొకసారి వ్యాసుని స్మరించి రప్పించింది. కోడలిని పిలిచి అంబాలికనే మరొక్కసారి ప్రయత్నించమంది. ఈసారి అంబాలిక తన బదులు దాసిని నియమించింది. వ్యాసుడు కలిశాడు. ధర్మాంశతో విదురుడు జన్మించాడు. ఇలా వ్యాసుడు ధృతరాష్ట్ర, పాండు, విదురులను జన్మకారకుడై యయాతి వంశాన్ని నిలబెట్టి భ్రాతృధర్మం నెరవేర్చాడు. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు సహోదరుల యొక్క భార్యలకు పిల్లలు లేరంటే వ్యాసుడి తల్లి ఏం చేస్తుందంటే వ్యాసుడికి తన కోడలను అప్పగిస్తే వ్యాసుడి వలన వాళ్ళు గర్భవతి అయి పిల్లలు పుడతారు. ఒకడు గుడ్డివాడుగా పుడతాడు, ఇంకొకడు పాండురోగి అయి జన్మిస్తాడు. ఇలాంటి నీచమైన పనులు చేసేటప్పుడు ఇలాంటి వారే జన్మించేది. చూడండి, ఇలాంటి పని చేసిన వాడు మహాభారతాన్ని ఇంకా అనేకమైన పురాణాలని రాసిండు. ఇది ఎలా మనము అంగీకరించాలి, ఇటువంటి వాటిని ఎలా మనం తీసుకోవాలా? ఈ వ్యాసుడి గురించి వీళ్ళ యొక్క గ్రంథాల్లో ఇలా రాయబడి ఉంటే బైబుల్ ఏదో బూతులు ఉన్నాయని బైబుల్ ఏమో దేశానికి ప్రమాదకరం అంటున్నారు. ఇది ఎంతవరకు సరి అయింది? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, మీరే ఆలోచించండి. ఈ యొక్క వీడియో గురించి వ్యాసుడు చేసిన పని మీకు ఎలా అనిపిస్తుందో మీరు మాకు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా మాకు తెలపండి. ఈ యొక్క వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో సత్యమైన విషయాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరిని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.